తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ వచ్చినందుకు ఎంతో సంతోషం. రాజేంద్ర ప్రసాద్ గారిని ఆ నలుగురు సినిమాకి వచ్చేసరికి ఆయనకి నంది అవార్డు వచ్చింది. ఆ సినిమాకి వచ్చేసరికి అందరూ ఈ యాక్టర్ ఇలా కూడా చేయగలరా, అంటే ఏడిపించగలరా, మనల్ని ఇంత నవ్వించే వ్యక్తి ఇంత అలా ఏడిపించగలరా అని చెప్పి షాక్ అయ్యారు అందరూ. ఫస్ట్ అంతా మీరు కామెడీ యాక్టర్గానే చూశారు. మీరేమనుకున్నారు ఆ నలుగురు సినిమా వచ్చినప్పుడు చూసినప్పుడు? డెఫినెట్గా ఆ నలుగురు సినిమా కానీ, కొన్ని మాతృదేవ మీ శ్రేయభిలాష్ కానీ కొన్ని సినిమాలు వస్తే మనం అది చూడకుండానే సినిమా వాళ్ళు అయినా ఏడిపోచ్చేస్తాం. సినిమా అని తెలిసినా కూడా ఏడిపోచ్చేస్తాం. ఒక ఆర్టిస్ట్ అనే అతను దాన్ని దేనైనా మోల్డ్ చేయగలరు అనేదాన్ని రాజేంద్ర ప్రసాద్ గారు ఆ నలుగురిలో చూపించారు. ఇప్పుడు 200 పైగా చేసిన సినిమాలు 100 సినిమాలు దాటి హీరోగా చేయడం అనేది చాలా మందికి ఇంకా రికార్డ్ లేదు. ఒక చిరంజీవి గారికి 150 దాటిన రికార్డు ఉంది, ట్రాక్ రికార్డు. మిగిలిన హీరోల్లో 100 దాటింది చాలా తక్కువ మంది. రేర్గా బాలకృష్ణ గారు ఒకరు ఉన్నారు, ఇంకెవరు లేరేమో. పాతారంలో వేరండి, పాతారంలో రెమ్యులేషన్ తక్కువ ఉండేవి. సినిమా జన్మలో చేసుకున్న పుణ్యం ఆయనకి ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి పేరు రావడం, ఆర్టిస్ట్ గా, హీరో అనేది లేకపోయినా కూడా ఆర్టిస్ట్ గా మంచి పేరు రావడం ఆయన అదృష్టం. నిజంగా అలాంటి వ్యక్తి ఇంట్లో ఒకరోజు ఆ విషాదం జరిగింది, మీకు తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళ డాటర్ విషయంలో. ఆ సంఘటన గురించి మీకు ఏమన్నా క్లియర్గా కొంచెం తెలుసా? ఎక్కడైనా ఈవెంట్లో మాట్లాడితే కొంచెం ఆయన మీద కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, చాలామంది తిట్టడం, నెగిటివ్ కమెంట్స్ చేయడం, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఆయన తాగేసి ప్రెస్ మీట్లకు వస్తున్నారా అని కొంతమంది ఏంటంటే ఈయనకు వయసు అయిపోయి ఇలా మాట్లాడుతున్నారా, ఇలాంటి క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి. దానికి ఒక సెక్షన్ ఉంటుంది సార్, ఒక 2 కోణాలు ఉంటాయి నాణ్యానికి, 2 పక్కల. ఆ కోణంలో ఆయన విమర్శించిన ఆర్టిస్ట్గా తన నెంబర్ 1 డెఫినెట్గా ఆయన ఏమంటానికి లేదు. నమస్కారం, ఐడ్రీమ్ మీడియా నిర్వహిస్తున్న తెర వెనుక కథలు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను ప్రియదర్శన్, నాతో పాటు జె బాలకృష్ణ గారు ఉన్నారు. సో రీసెంట్గా మన నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. సో మన ముందున్న జె బాలకృష్ణ గారు రాజేంద్ర ప్రసాద్ గారితో చాలా సన్నిహితులు అనమాట. ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా ఒక సినిమాకి పనిచేశారు, ఇంకా కొన్ని డిపార్ట్మెంట్స్లో ఆయన కొన్ని సినిమాలతో ట్రావెల్ అయ్యారనమాట. సో ఈరోజు ఆ నట కిరీటి, ఆ హాస్య కిరీటి ఆ రోజుల్లో ఎలా సందడి చేసేవారు, అది పద్మశ్రీకి ఎలా లీడ్ చేసింది అనేది కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నాను సార్. మీకు ఐడ్రీమ్ టెక్స్టైల్ నమస్కారం. ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ వచ్చినందుకు ఎంతో సంతోషం. కలిసారా సార్? ఆయన కూడా కంగ్రాచులేషన్స్. కలవలేదండి, కొంచెం ఊరిలేను, ఆయన అనౌన్స్ చేసిన టైంలో కలవడానికి కుదరలేదు. ఈ లోపల ఇంటర్వ్యూకి వచ్చాను అనమాట. కలుస్తాను సార్, కంపల్సరీ కలిసి ఆయన కృతజ్ఞతలు చెప్తాను, కంగ్రాచులేషన్ చెప్తాను. సో ముందుగా రాజేంద్ర ప్రసాద్ గారి పేరు వినగానే మీకు గుర్తొచ్చేదేంటి సార్? మేము ఫస్ట్ మా తేనెటీగ అనే ఓన్ ప్రొడక్షన్లో ఒక సినిమా చేసాం. అది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా మీరు చేశారు. అన్నయ్య మెయిన్ అండి, రామారావు గారు, జేవి రామారావు అన్నయ్య, తర్వాత గురుప్రసాద్ గారని, రాజారెడ్డి గారని వాళ్ళు మెయిన్ పార్ట్నర్స్. నేను అన్నయ్య అన్నమాలు ఉండేవాడిని, క్యాష్ అన్నీ నేను చూసుకునేవాడు అనమాట. అలా జరిగింది. సో రాజేంద్ర ప్రసాద్ గారు అనగానే ఈరోజు ఆయన, చాలామందికి హిస్టరీ తెలియకపోవచ్చు. ఒకప్పుడు ఆయన 1985 నుంచి 2006-4 వరకు ఆయన మొత్తం దున్నేశారు. ఈ హాస్య ప్రపంచంలో ఆయన నట కిరీటి అని చెప్పి, హాస్య కిరీటి అని చెప్పి బిరుదులు ఉన్నాయని చెప్పి చాలామంది ఈ లాక్డౌన్ కిడ్స్, జెన్జీ కిడ్స్ ఈరోజు చదువుకుంటున్నారు. బట్ ఒకప్పుడు చాలా సినిమాలు, ఆయన సినిమాలు వస్తున్నాయంటే మీరే అన్నారు, మీరు మామూలుగా ఇందాక మాట్లాడుతూ బయట చెప్పిన మాట, ఫ్రైడే స్టార్ అని అనేవారని. సో ఏంటి ఆ రోజుల్లో ఆయన డిమాండ్ ఎలా ఉండేదండి? ఆయన సినిమా వస్తుందంటే ఆ బజ్ ఎలా ఉండేది, ఆ హైప్? నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఫస్ట్ టాప్ సినిమాలు ఎక్కువ సినిమాలు చేసింది కృష్ణ గారి రికార్డు ఉందండి. సంవత్సరానికి 13 సినిమాలు ఎన్నో. దానికి ముందు సోమరావు గారు ఒక ఇయర్ 12 సినిమాలు చేశారు. 12 సినిమాలు చేసిన రికార్డుని సోమరావు మరి కృష్ణ గారు 13 చేసి బ్రేక్ చేశారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత మళ్ళీ వాటిని ఇన్ని సినిమాలు చేయగలను, ఇంతమంది ప్రొడ్యూసర్లు నాతో ఉన్నారని చేసిన వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారే. రాజేంద్ర ప్రసాద్ గారిది ఆ టైంలో నిజంగానే ఫ్రైడే హీరోయిన్ ఉండేది అన్నమాట. ఫ్రైడే వస్తుందంటే ఎవరిది రిలీజ్ అయినా పోయినా
రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా ఒకటి వస్తుంది, ఇది కామెడీగా మనం ఎన్ని బాధలు ఉన్నా సరే మర్చిపోయి ఆ థియేటర్కి వెళ్తే ఆయన యాక్టింగ్ ఆ కామెడీ అన్ని చూస్తే మనం మర్చిపోవచ్చని ఆ రోజుల్లో ఆయన్ని బాగా ప్రేక్షకులు కూడా ఆదరించేవాళ్ళు, సినిమాలు కూడా అనాలి అండి. యా, అది నార్మల్లీ అంటూ ఉంటారు కదా, నవ్వడం యోగం, నవ్వలేకపోవడం రోగం, నవ్వించడం భోగం అని చెప్పి. సో బేసికల్లీ నవ్వించే వాళ్ళ గురించి నేను విన్నది ఏంటంటే చార్లీ చాప్లిన్ గారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ కథల నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఎన్ని కష్టాలు ఉంటాయి వాళ్ళకి, బట్ అక్కడికి వచ్చేసరికి అన్నీ మర్చిపోయి అవతల వాళ్ళని నవ్వించడానికి పాపం అంటే ఒక వేషం వేయడం, కొత్త వేషం వేయడం, నవ్వడం, వాళ్ళ నవ్వడం. సో ఇలాంటి చాలా కష్టమైంది నవ్వించడం అని అంటూ ఉంటారు. మీ దృష్టిలో ఏంటండి? డెఫినెట్గా అండి. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు 3 ఇంటర్వ్యూలో చెప్పారు. ఆయన పివి నరసింహారావు లాంటి ఆయన పొలిటికల్గా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే 1-2 సార్లు నేను నీ సినిమాలు చూసి నేను అవన్నీ మర్చిపోయి ఎంతో హ్యాపీగా ఉన్నాను అని చెప్పేవారంట. ఆ విషయం రాజేంద్ర ప్రసాద్ గారు చాలాసార్లు చెప్పి చాలా ఆనందపడ్డారు. అంటే ఒక రిలాక్సేషన్ కోసం నా కామెడీ సినిమాలు చూసి నా రిలాక్సేషన్ వాళ్ళకున్న ఇబ్బందులు మర్చిపోవడం నాకు నిజంగా చాలా సంతోషకరం అండి. నిజంగా ఆయన సినిమా చూస్తే ఆ టైంలో మనం ఆటోమేటిక్గా సెంటిమెంట్ అంటే కొంచెం మనకు ఎక్కువ బాధ వేస్తూ ఉంటుంది. కామెడీ అంటే అంతసేపు ఉన్నా అలా రన్నింగ్లో వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. నిజంగా ఆయన సినిమాలు చేయడం ఆయనకి నిజంగా అదృష్టమే. సో మీరు తేనెటీగ టైంకి అప్పుడు మీరు అన్నారు కదా ఫ్రైడే స్టార్ అనేవారు, ఆయన సినిమా వస్తుందంటే ఎగబడేవారు జనం అని. సో మీరు క్యాషియర్ టీంలో ఉన్నప్పుడు సో ఏమనిపించింది? నిజంగానే తేనె అంటే స్వీట్ కదా, సో స్వీట్ న్యూస్ ఏనా? మంచి మంచి కలెక్షన్స్ వచ్చినాయి అప్పుడు తేనెటీగకి. నిజంగా చెప్పాలంటే తేనెటీగ మల్లాది గారి నవల ఆంధ్రజ్యోతి వీక్లీలో ఎవ్రీ వారం వచ్చేదన్నమాట. వీక్లీ కోసం ప్రజలు ఎదురు చూసేవాళ్ళు ఆ టైంలో. అయితే ఏమైందంటేనండి, తేనెటీగ సబ్జెక్ట్ మెయిన్ ఏంటంటే ఒక 7 years ఇచ్చని ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది. 7 సంవత్సరాల తర్వాత భార్యను వదిలిపెట్టి వేరే అమ్మాయి దగ్గరికి వెళ్తాడు అనే ఒక ఇంగ్లీష్ సామెత ప్రకారం దాన్ని మల్లాది గారు ఒక స్టోరీ తీసుకొని దాన్ని రాశారు. రాస్తే ఆ టైంలో కొన్ని మహిళా సంఘాలు కొంచెం ఇది ఎలా రాయటం కరెక్ట్ కాదు, ఈ సబ్జెక్ట్ కూడా కరెక్ట్ కాదని కొంచెం ఇబ్బంది పెట్టారు. ఆయనకే ఇబ్బంది పెట్టారు రాసినప్పుడు. ఇబ్బంది పెట్టినా మా అన్నయ్య డైరెక్టర్ నందకుమార్ గారు వీళ్ళందరూ కొంచెం ఆలోచించి ఇలాంటి కాంట్రవర్సీలో వచ్చిన సినిమాని చేస్తే మనకు బాగుంటుందని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పడం, లేదా ఆయన ఒప్పుకోవటం, సినిమా అయితే స్టార్ట్ చేసాం అంత బ్రహ్మాండంగా. ఓపెనింగ్ రోజు వైజాగ్ ఓపెనింగ్ రామాలయం దగ్గర జరిగిందన్నమాట. ఓపెనింగ్ అయిన అమ్మటే మహిళా సంఘాలు వచ్చి ఈ సినిమా చేయడానికి లేదని చెప్పి గొడవ పెట్టారు. గొడవ పెట్టినా అది కొంచెం సాల్వ్ చేసేసుకుని సినిమా అయితే మాత్రం పూర్తిగా ఫినిష్ చేసాం అనమాట. తర్వాత సుజావుగా అయిందండి? లేదు సజావుగా అయిందా? లేదు తర్వాత కూడా మహిళా సంఘాలు రిలీజ్ టైంలో రావడం ఇలాంటివి ఏమైనా జరిగినాయా? డెఫినెట్గా జరిగింది. అందుకే మీరు క్వశ్చన్ కోసం ఆగాను అనమాట. ఎందుకంటే దగ్గర సెన్సార్ 3 months ఇవ్వలేదు, చాలా స్ట్రగుల్ పడ్డారు. తర్వాత ఆంధ్రప్రదేశ్ సెన్సార్ ఇబ్బంది అయిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పట్టుకొని కొన్ని సీన్స్ కట్ చేసి తర్వాత రిలీజ్ చేశారు. పబ్లిసిటీ మాత్రం సినిమాకి చాలా బాగా వచ్చింది. తేనెటీగ రామారావుగానే మన చివరి దాకా మిగిలిపోయారు అనమాట. ఓకే. సో నార్మల్లీ ఇలా నవ్వించే వాళ్ళు కాంట్రవర్సీస్ కోరుకోరు కదండి, కాంట్రవర్షియల్గా ఉండకూడదు అనుకుంటారు. అంటే దీనిలో సబ్జెక్ట్ నెంబర్ 1 సబ్జెక్ట్ అండి అది. అంటే ఇప్పుడు మనం స్టార్టింగ్ ఏ సినిమాకైనా ఏంటంటే స్టార్టింగ్ కొన్ని చూపించి చివరిలో మనం రిలీజ్ చూపిస్తాం. తను డిఫరెంట్ అమ్మాయి దగ్గరికి వెళ్తాం, అక్కడ ప్రాబ్లం అవటం, కాదురా బాబు ఇంట్లో భార్య ఉండగా మనం తప్పు చేయకూడదు అనేది ఫైనల్ బయటికి వెళ్ళడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటనేది సబ్జెక్టు. కానీ స్టార్టింగ్ అన్ని చోట్లకి వెళ్తాడు కదా, దీన్ని పబ్లిక్ ఏం చేశారంటే ఇది ముందు చూపించి చివరిలో ఎక్కడో ఇది చూపిస్తే మనకి ఎలా కుదురుద్ది అనేది ఆ రోజున్న మహిళా సంఘాలు అలా దాన్ని పాయింట్ తీసుకొని కొంచెం ధర్నాలు చేయడం అన్ని చేశారు. ఏ సంవత్సరం అండి ఇది? 1990 అండి. 91 రిలీజ్ అయింది. షూటింగ్ అంతా 90లో జరిగింది. సో అప్పటికే ఇలాంటి కాంట్రవర్సీస్, మహిళా సంఘాలు అడ్డుకోవడం ఇవన్నీ నడుస్తున్నాయి అనమాట. ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా పెరిగింది కాబట్టి కొంచెం ఎక్కువ వచ్చినాయండి. అప్పుడు ఎంతవరకు ఆ పేపర్ న్యూస్ కొంతవరకు ఉండేది. సో అప్పటికే ఆయన హాస్య కిరీటి అలాంటి బిరుదులు వచ్చినాయండి. వచ్చినాయండి డెఫినెట్గా వచ్చినాయి. టైమింగ్ కానీ ఇది కానీ యాక్టింగ్ లో 10 మంది ఆర్టిస్టులు ఉన్నాయి, 20 మంది ఆర్టిస్టులు కాంబినేషన్ కానీ సింగిల్ టేక్ ఆల్మోస్ట్ ఆయన బాగా మంచి ఆర్టిస్ట్. అది ఆయన గురించి మనం గొప్పగా చెప్పడం కూడా అనవసరం అంత. ఆయన అందుకే నట కిరీటి అని బిరుదు ఆయన రావడం ఆయనకి ఇది తిరగలేని ఇది అనమాట. సో ఫస్ట్ టైం అక్కడే మీట్ అయ్యారండి? తేనెటీగ సెట్స్ లో మీట్ అయ్యారా? తేనెటీగలోనే ఏం లేదండి, నేను ఓపెనింగ్ అయిపోయింది, వైజాగ్ బీచ్ రోడ్లో షార్ట్ చేస్తున్నాను. నేను టక్ వేసుకొని ఒక సూట్ కేసు క్యాషియర్ కలిసి సూట్ కేసు పెట్టుకొని వాచ్ గిచ్చి పెట్టుకొని అలా వెళ్తుంటే రాజేంద్ర ప్రసాద్ గారు చూశారు. ఇలా రావాయన ఎవరు నువ్వు అన్నారు. నేను ఇలా రామారావు గారి తమ్ముడు అండి, మన ప్రొడ్యూసర్ రామారావు గారి తమ్ముడు. ఓకే సరే, కానీ నీ వాచ్ నాకు చాలా బాగా నచ్చింది, ఇందాక నుంచి అబ్జర్వ్ చేశాను, ఇది నేను సినిమాలో పెట్టుకుంటాను అని అన్నారు. ఎమ్మడే తీసి ఇచ్చేసాను అనమాట. అది ఫస్ట్ హాఫ్ అంతా నాకున్న వాచే ఉందన్నమాట. ఇక అలా ఫస్ట్ మేము ఇద్దరం అలా పరిచయం అవడం, తర్వాత ఏదైనా పని ఉన్నా సరదాగా బాగా యాక్షన్ అయ్యారా అనేవాళ్ళు అనమాట. సరే దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడి ఆయనకి సంబంధించిన ఏమైనా ఉంటే మా అన్నకి చెప్పి ఆ ప్రాబ్లమ్స్ కానీ ఆయనకి అవసరమైనవి కానీ చేసేవాడు అనమాట. ఇచ్చారా వాచ్? తర్వాత తీసుకెళ్ళిపోయారా?
లేదు నిజంగా జరిగింది ఏంటంటే సెకండ్ షెడ్యూల్కి నేను వైజాగ్లో ఉంటే రూమ్లో ఎవరు బాయ్స్ కొట్టేశారో కొట్టేశారు. అయ్యో వాచ్ పోయింది వాచ్ మొత్తానికి. పోయింది. ఓకే. టైటాన్ వాచ్ నెంబర్ 1 అనమాట అది. తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ అయింది. సెకండ్ షెడ్యూల్ అయిన తర్వాత ఏమయ్యా వాచ్ నాది కంటిన్యూటీ ఏమైందన్న. సరే ఇలా వాటర్లో కొట్టేశారు సార్ అన్నాను. సరే కానీ హీరోకి ఇలా చాలా వాచ్లు ఉంటాయి అని చెప్పి నవ్వి మళ్ళీ వేరే ఆ వాచ్ కి అంత డిమాండ్ ఉందండి. అంటే ఇప్పుడు అత్తారింటికి దారే సినిమాలో పవన్ కళ్యాణ్ వాచ్ ఉంటది కదా, వాల్యుబుల్. ఆ రోజు అలా ఉంది గోల్డ్ చైన్. నేను ఇప్పుడు గోల్డ్ చైన్ ఈ రోజు పెట్టరాలేదు. అది చూడంగానే అది కొత్తది కదా, చూడంగానే ఆ రోజు నచ్చింది అనమాట. ఏంటి ఇప్పుడు కూడా వాచ్లు మీకు ఏమైనా స్పెషాలిటీ ఉందా? వాచ్ గోల్డ్ చైన్ వాడతాను, బ్లాక్ చైన్ వాడతాను కదా. ఓకే. అది ఆ రోజు చూసి ఆయన నాకు పెట్టుకుంటానంటాం. సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా ఉంటాం. ఇప్పుడు గుడ్ మెమరీ లాగా గుర్తొచ్చింది అనమాట. సో ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని ఆ నలుగురు సినిమాకి వచ్చేసరికి ఆయనకి నంది అవార్డు వచ్చింది. ఆ సినిమాకి వచ్చేసరికి అందరూ ఈ యాక్టర్ ఇలా కూడా చేయగలరా, అంటే ఏడిపించగలరా, మనల్ని ఇంత నవ్వించే వ్యక్తి ఇంత అలా ఏడిపించగలరా అని చెప్పి షాక్ అయ్యారు, అందరూ అవాకయ్యారు. సో మీ దృష్టిలో అప్పటి నుంచి ఫస్ట్ అంతా మీరు కామెడీ యాక్టర్గానే చూశారు. మీరేమనుకున్నారు ఆ నలుగురు సినిమా వచ్చినప్పుడు చూసినప్పుడు? డెఫినెట్గా ఆ నలుగురు సినిమా కానీ, కొన్ని మాతృదేవ సినిమా, మీ శ్రేయభిలాష్ కానీ కొన్ని సినిమాలు వస్తే మనం అది చూడకుండానే సినిమాలో అయినా ఏడుపొచ్చేస్తుంది. సినిమా అని తెలిసినా కూడా ఏడుపొచ్చేస్తుంది. అలా ఆ నలుగురు చాలా బాగా చేశారు. అంటే ఒక ఆర్టిస్ట్ అనే అతను దాన్ని దేనైనా మోల్డ్ చేయగలరు అనే దాన్ని రాజేంద్ర ప్రసాద్ గారు ఆ నలుగురిలో చూపించారు. అలానే ఆ సినిమా సూపర్ సక్సెస్ అయింది. నిజంగా రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండే స్టోరీ నా నలుగురు. అది నిజంగా ఆయన ప్లస్ ఆయనతో పాటు సడన్ గా మీరు అన్నట్టు ఆశ్చర్యమైన విషయమే. ఒక కామెడీ ఆర్టిస్ట్ వచ్చి రివర్స్ లో చేయటం అనేది నిజంగా ఆశ్చర్యమైన విషయమే. అంతే కొంతమంది ప్రేక్షకులు అది లైక్ చేయటం, సినిమా మంచి స్టోరీ అవటం, సక్సెస్ అవటం, రాజేంద్ర ప్రసాద్ గారి నటన కూడా గుర్తించడం లక్ అంతే. అంటే మీరు ఇంకేం సినిమాలతో ట్రావెల్ అయ్యారండి? నేను మా గురువు గారు సోమరావు గారు మేలండి అన్నమాట, సురేష్ కుమార్ గారు. ఆయనతో ఆపరేటివ్గా ఉన్నప్పుడు పేకాడ పాపర్ అనే సినిమా చేశాను, మైనర్ రాజా అనే ఒక సినిమా చేశాను, జోకర్ అనే సినిమాకి పనిచేశాను. తేనెటే కంటే ఓన్ ప్రొడక్షన్. ఈ మిగతా బయట ప్రొడక్షన్లో ఆపరేటివ్ కెమెరామెన్ గా చేశాను అనమాట. సో కెమెరా టీంలో చేశాను. బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారు. అప్పుడప్పుడు మా అన్నయ్య గురించి అడగడం కానీ, లేకపోతే ఈ కెమెరా వర్క్స్ గురించి అడగడం కానీ. నేను మళ్ళీ బాగా గుర్తుండే విషయం ఏంటంటే, నేను ఏం చేసేవాడంటే లైట్ చూసి క్లౌడ్స్ వచ్చినాయి అనుకోండి, ఏమయ్య బాలకృష్ణ ఏంటి పరిస్థితి అనేవాళ్ళు. ఒక 2-3 minutes పట్టుద్ది సార్ అనేవాడిని. ఏమంటే ఆయన అనేవాడు మా గురువుగారితో, ఆడు 5 నిమిషాలు చెప్పడు, నిమిషం చెప్పడా, 3 minutes అంటాడు. ఏదైనా తీసుకోవచ్చు మనం నవ్వేవాళ్ళు అనమాట. అందరూ యూనిట్ అంతా నవ్వేవాళ్ళు. ఆ క్లౌడ్ ఒక్కోసారి షూటింగ్ ఇబ్బంది పెట్టేది. తర్వాత క్లౌడ్ క్లియర్ అవ్వగానే, సన్లైట్ రాగానే మళ్ళీ షూట్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఆయన డేట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ టైంలో ఒక రోజు పోతే కూడా చాలా కష్టం అయిపోయింది. వెంటనే నెక్స్ట్ సినిమా ప్రొడ్యూసర్స్ రెడీగా ఉండేవాళ్ళు అనమాట. మన షూటింగ్ స్పాట్ కూడా వస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే నెక్స్ట్ డేట్స్ కానీ ఇక్కడ జరుగుతుంది షూటింగ్ ఎలా జరుగుతుంది ఏంటని తెలుసుకోవడం కోసం కానీ. సో ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు 6 అడుగులు దాటి ఉంటున్నారు హీరోలు. సో ఆ టైంలో 6 అడుగులు ఉన్న వ్యక్తి ఆయన. సో అందరికంటే నాకు తెలిసి అప్పుడున్న హీరోల్లో కొంచెం హైట్, టాలెస్ట్ పర్సన్ కదండి, కరెక్టే కదా. సో అలాంటి వ్యక్తి కామెడీ వైపు వెళ్ళిపోయారు, యాక్షన్ వైపు రాలేదు అని మీరు ఏమన్నా అనుకుంటున్నారా ఎప్పుడైనా? అంటే ఇది సినిమా ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఎవరు ఎటు నుంచి ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు. యాక్చువల్గా నాకు తేనెటీగ ఫంక్షన్కి మేము భీష్మ అంటారు, ఎవరినంటే దివేశ్ రాజు గారిని, తెలుగు సినీ నిర్మాత భీష్ముడు అంటారు ఆయన మా తేనెటీగ ఫంక్షన్కి వచ్చినప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. రాజేంద్ర ప్రసాద్ గారు ఫాదరు ఎన్టీ రామారావు గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట, దగ్గర రిలేషన్ కూడా ఉందేమో మరి. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు ఫాదరు రామారావు గారు మన దివేశ్ రాజు గారితో అన్నారంట, ఈ కుర్రోడు మాకు సంబంధించిన కుర్రోడయా, కంపల్సరీగా ఇతను నేను ఆ యాక్షన్ దాంట్లో క్యారెక్టర్ ఇచ్చి చేయాలంటే. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారిని చూసి ఇంత సన్నగా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, ఈయన ఆర్టిస్ట్ ఏంటి అని దివేశ్ రాజు గారు అనుకున్నారంట మనసులో. కానీ తర్వాత ఆయన సక్సెస్ అయిన తర్వాత దివేశ్ రాజు గారే మళ్ళీ చెప్పారన్నమాట, ఆ రోజు అలా అనుకున్నాను కానీ మనోడు స్వయం కృషితో చక్కగా చాలా కష్టపడి మంచి కామెడీ ఆర్టిస్ట్ అయ్యింది, ప్లస్ బిజీగా అవడం గొప్ప విషయం అని చెప్పారు అన్నమాట. 100కు పైగా సినిమాల్లో ఆయన యాక్టర్ కిందే చేశారు, ఐ మీన్ హీరో కిందే చేశారు. ఇప్పుడు 200 పైగా చేసిన సినిమాల్లో 100 సినిమాలు దాటి హీరోగా చేయడం అనేది చాలా మందికి ఇంకా రికార్డ్ లేదు. ఒక చిరంజీవి గారికి 150 దాటిన రికార్డు ఉంది, ట్రాక్ రికార్డు. మిగిలిన హీరోల్లో 100 దాటింది చాలా తక్కువ మంది, రేర్గా బాలకృష్ణ గారు ఒకరు ఉన్నారు, ఇంకెవరు లేరేమో ప్రజెంట్ ఉన్న హీరోల్లో. పాతారంలో వేరండి, పాతారంలో రెమ్యులేషన్ తక్కువ ఉండేవి, సినిమా కాస్ట్ ఇది తక్కువ ఉండేది, నెంబర్ ఆఫ్ సినిమాలు చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు ఎలా ఉందంటే పాతారంలో కొంచెం గ్యాప్ రావాలంటే కొంచెం టైం పట్టేది. కొత్త తరంలో సినిమా ఫ్లాప్ అయిందంటే ఎమ్మటే గ్యాప్ వచ్చేస్తాం. టాప్ హీరో అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రెండు టాప్ సినిమా ఇండస్ట్రీలో. ఏదన్నా అడిట్ అయిందంటే మాత్రం సినిమా సక్సెస్ అయితే వెంటనే కంటిన్యూగా వస్తాయి, సక్సెస్ అవ్వకపోతే గ్యాప్స్ కంపల్సరీగా వస్తాయి అనమాట. రాజేంద్ర ప్రసాద్గా ఆ రోజుల్లో అది లేదు, వెంటనే ప్రొడ్యూసర్లు ఉంటాం, డైరెక్టర్లు కూడా ఉంటాం, వెంటనే సినిమాలు చేయగలిగారు.
సో ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారు సార్? అంటే మీ ఫస్ట్ కలయిక ఐ మీన్ తేనెటీగ సినిమాకి. అంటే అప్పుడు ఎంత ఉండేదండి, 5-10 మధ్యలో అలా ఉండేది. జనరల్గా ఇప్పుడు రెమ్యునరేషన్ గురించి పర్ఫెక్ట్గా చెప్పలేకపోయినా 5 లక్షల నుంచి 10 లక్షలు ఉండేది. తర్వాత పెద్ద పెద్ద హీరోలు 25 నుంచి 30 lakhs ఉండేది. ఇప్పుడు అంటే ఇక మనకి తెలియదే ఉంది, కోట్లలోకి వెళ్ళిపోయింది. సినిమా ఆడినా అలానే వస్తున్నాయి. ఇప్పుడు నేషనల్ ఇంటర్నేషనల్కి వెళ్తుంది. 10 సినిమాని ప్యాన్ ఇండియా అంటున్నాం. బడ్జెట్లు పెరిగినాయి, సక్సెస్ అయితే అమౌంట్స్ అలానే వస్తున్నాయి. సో 10 లక్షలు ఆ టైంలో 1990లో 10 లక్షలు అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది వాల్యూ? డెఫినెట్గా ఇప్పుడు 10 లక్షలు పెట్టి ఆ రోజు ఎక్కడ కొంటే ఇప్పుడు ఈ రోజు 70 కోట్లు ఉంది, 100 కోట్లు ఉంది స్థలాన్ని ప్లేస్ని బట్టి. అది కొనగలిగిన వాళ్ళకి నిజంగా అదృష్టమే. డెఫినెట్గా ఆ రోజు రెమ్యునరేషన్ వల్ల కానివ్వండి, వేరే రకంగా ఉన్న ఫీల్డ్లో వాళ్ళు కానీ, ఆ రోజు స్థలాలు కొన్న వాళ్ళు అందరూ ఈ రోజు చెన్నైలో టెక్నీషియన్స్ అవనండి, హీరోలు అవనండి, ఎవరండి నేను కోటీసులే, బ్రహ్మాండమైన కోటీసులు అనమాట. సో లాస్ట్ కలిసింది ఎప్పుడండి రాజేంద్ర ప్రసాద్ గారు? రాజేంద్ర ప్రసాద్ గారు లాస్ట్ కలిసింది నేను జీతల్లో కెమెరామెన్ చేసేటప్పుడు అన్నపూర్ణ ఆయన షూట్ చేస్తున్నారు. నేను ప్రదీప్ గారు మాకు యాంకర్ అనమాట. షూటింగ్ జరుగుతుంది, వెళ్ళాను. ఏంటి అంటే ఇలా షూటింగ్ జరుగుతుందంటే, ప్రదీప్ నీ ఒకసారి పిలువ, నేను ఒకసారి మాట్లాడతానన్నారు. అంటే నేను వెంబటే ప్రదీప్ గారి దగ్గరికి వెళ్ళి పిలిచాను అనమాట. రాజేంద్ర ప్రసాద్ గారు పిలుస్తున్నారు, బయట ఉండాలని. అరే నేను గబగబా వచ్చాను. ప్రదీప్ నేను నీ యాక్టింగ్ మన యాంకరింగ్ చూస్తున్నాను, చాలా బాగుంది అయ్యి అంటే ప్రదీప్ గారు అన్నారు నవ్వుకుంటా, సార్ కామెడీ అంటే మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అని అన్నారనమాట. అప్పుడు ఒక 20 minutes దాకా మేము అందరం మాట్లాడుకున్నాం. అది లాస్ట్ కలిసాను. మధ్యలో ఒకసారి వెళ్ళాను, కానీ ఆయన ప్రెస్ మీట్లు ఎక్కడ కలిసినా కూడా కొంచెం బిజీ ఉంటారుగా, దూరం నుంచి హాయ్ అంటే అనుకున్నాం అనమాట. ఈవెన్ ఆయన ఇప్పటికీ కూడా చిన్న చిన్న టీవీ ఛానల్ కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ చిన్న యాంకర్లను కూడా ఆయన అభినందిస్తూ ఉంటారు, పిలిచి నేను చూస్తూ ఉంటాను. అంటే నార్మల్లీ ఒక స్థాయికి వెళ్ళిన వ్యక్తికి గర్వం ఉండాలి. వీళ్ళని మనం రికగ్నైజ్ చేయడం ఏంటి, వీళ్ళని మనం స్టార్లా చూడడం ఏంటంటే, ఆయన ఒక స్టార్ కదా, ఆయన ఒక లెజెండ్. సో ఆయన ఒక పిలిచి నీది భలే ఉంటుంది, నేను చూస్తూ ఉంటానని చెప్పడం అనేది ఎంత తగ్గించుకున్న స్వభావం అది లెక్కేస్తే. లేదండి, ఎంకరేజ్మెంట్ కూడా. ఇంకా ముందు తరం వాళ్ళని చూసి నెక్స్ట్ తరం వాళ్ళు నాకు అప్పుడే అంతా వచ్చేసిందని అనుకోకుండా, ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వాళ్ళు అన్నారు అనుకోండి, ఆయన అన్నప్పుడు మనం ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి, చాలా బాగా చేయాలనేది వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉండతో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారనే ఉద్దేశంతో ఆయన ప్లస్ నిజంగా బాగా చేయడం కూడా సంతోషంగా చెప్పడం కూడా ఉంటుంది. అంటే జులై సినిమా నుంచి ఆయన ఇంకా మొత్తం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇంకా ఈ లీడ్ యాక్టర్స్ ఇవన్నీ మానేసి ఇప్పుడు ఒక కీ రోల్ తీసుకోవడం, మంచి కామెడీ చేయడం, ఒక పెద్ద తరహా పాత్ర తీసుకోవడం, ఎమోషనల్ క్యారెక్టర్లు చాలా ఉన్నాయి, కోప్పబడే క్యారెక్టర్లు ఉన్నాయి, అగ్రెసివ్ క్యారెక్టర్లు ఉన్నాయి, ఫుల్ కామెడీ చేసే క్యారెక్టర్లు ఉన్నాయి. జులై నుంచి స్టార్ట్ అయింది. సో మీకు మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన క్యారెక్టర్ ఏంటంటి ఇప్పుడు 2011 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే? మెయిన్ నలుగురే బాగా, మిగతా అన్ని మళ్ళీ చేసిన కొన్ని కామెడీగానే చేశారు, కానీ మీ శ్రేయ బ్లష్ కూడా ఉంది మళ్ళీ అది ఒకటి మంచి ఇది. ఇక రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ఇంకా ఆయనకి ఇంకా యాక్టింగ్లో ఉండటం వల్ల ఏదో క్యారెక్టర్ అయినా మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయండి. కొంతమందికి ఆ సెకండ్ ఇన్నింగ్స్ కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఆయనకి ఇంకా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మంచి పేరు రావడం, ఆర్టిస్ట్గా, హీరో అనేది లేకపోయినా కూడా ఆర్టిస్ట్గా మంచి పేరు రావడం ఆయన అదృష్టం. నిజంగా హీరోగా చేసిన టైంలో మాత్రం నెంబర్ 1 సినిమాలు చేశారు. ఏప్రిల్ 1 విడుదల కానీ ఎన్ని అసలు కొన్ని మనం మర్చిపోలేని సినిమాలు చాలా ఉన్నాయి. రాజేంద్రుడు, గజేంద్రుడు, చాలా సినిమాలు ఉన్నాయి. సో మీకు కొబ్బరి బొండం కానీ, సో అప్పట్లో మీరు ఏ సినిమాకైనా ఐ మీన్ రిపీట్ వాచ్ బాగా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఉందండి? మాయలోడు చాలా సార్లు చూసాను నేను. మాయలోడు సినిమా, మాయలోడు సరదాగా జంతర్ మంతర్ అని కృష్ణారెడ్డి గారి దీనిలో మాయలోడులో మంచి కామెడీగా డిఫరెంట్ క్యారెక్టర్ లాగా చేస్తారనమాట. నేను నెంబర్ ఆఫ్ టైం రాజేంద్ర ప్రసాద్ గారు చూసింది మాయలోడు అని. నేను పనిచేసిన ప్యాకెట్ బాబారావు, ఈ మైనర్ రాజా అంటే సగతంగా చూసేవాడిని. బయట చూసిన దాంట్లో మాయలోడు ఎక్కువ సార్లు చూసాను. సో అప్పుడు సెట్స్లో మీరు ఉన్నప్పుడు, మీరు లోపల ఉన్నారు కాబట్టి ఆయనకు ప్రొడక్షన్ నుంచి ఫుడ్ అది తెప్పించినప్పుడు ఆయన బాగా ఇష్టపడి తిన్న ఫుడ్ ఏంటండి? జనరల్గా ఏదైనా తింటారు, పర్టికులర్గా ఇదనేది ఏం కాదు. నీకు ఏదైనా ఆయన కావాలన్నప్పుడు మాత్రం ఆయన నచ్చింది తెప్పించుకునే వాళ్ళు అనమాట. ఇది అదేనా ఇంపార్టెంట్గా అయితే ఆయన ప్రొడక్షన్ ఫస్ట్ నుంచి లేదండి. ఆయనకి ఏదన్నా ఒక అలవాటు ఏదన్నా మీకు గుర్తుందా? కొంచెం క్రేజీగా అనిపించిన అలవాటు, ఒక హ్యాబిట్? తెలిసి ఆయనకి క్రేజీగా అనిపించిన అలవాటు అంటే ఎర్లీగా పండుకోవడం. ఎందుకంటే మ్యాక్సిమం ఆయన ఎర్లీగా పండుకోవడం కష్టం. ఎందుకంటే ఏదో ఒక షూటింగ్ డే అండ్ నైట్లు షూట్స్ ఉంటాయి. మళ్ళీ మార్నింగ్ లేంగానే మళ్ళీ డబ్బింగ్. అంటే మీకు సందర్భంగా చెప్తున్నాను, నైట్ 10 తర్వాత వైజాగ్ కానీ ఎక్కడన్నా వేరే చోట ఫ్లైట్లో ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసి, హైదరాబాద్లో మళ్ళీ నైట్ తెల్లారు డబ్బింగ్ చెప్పేసి మళ్ళీ మార్నింగ్ షూటింగ్ స్పాట్కి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి రాజేంద్ర ప్రసాద్ గారి. నేను కూడా 2-3 సార్లు చూశాను అనమాట. ఏదైనా ఒక ఫ్లైట్ అటు ఇటు మార్నింగ్ షూటింగ్ 10 నిమిషాలు అటు ఇటుకి వచ్చేవాళ్ళేమో, కానీ అట్టా నైట్ వెళ్ళి డబ్బింగ్ చెప్పడం, మార్నింగ్ ఫ్లైట్లోకి వైజాగ్లో ఉందా, రాజమండ్రిలో షూటింగ్ ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, అంటే మద్రాసులో జరిగేది కదా అప్పుడు అంత డబ్బింగ్. అక్కడి నుంచి హైదరాబాద్ అంటే హైదరాబాద్, వైజాగ్ అంటే వైజాగ్, రాజమండ్రి. అలా డే అండ్ నైట్లు ఆయన ట్రావెల్ చేసిన కూడా చాలా ఉన్నాయి. ఇంకా ట్రావెలింగ్ లోనే పడుకుని అంతలాగా.
ఆ డెడికేషన్ అంటే చాలా అప్పట్లో నిజంగానే కుటుంబాలను మిస్ అవుతూ ఉండేవారు వీళ్ళందరూ, ఫ్యామిలీకి టైం ఇచ్చే ఉండేది కాదు. చెప్పాను మీకు వైజాగ్ లో మా షూటింగ్, అంతకుముందు సినిమా మద్రాసులో డబ్బింగ్, నైట్ ఈవినింగ్ ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్ 6 దాకా చేయటం 7 దాకా చేయటం చేసేసి ఆ ఫ్లైట్కి వచ్చేసి మళ్ళీ అక్కడ డబ్బింగ్ చెప్పేసి మళ్ళీ మార్నింగ్ మన టైంకి మనకి ఇక్కడ ఈ ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు, అక్కడ ఆ ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకూడదు, అన్ని టైం టు టైం చేసుకోబట్టి ఆయన ఫ్రైడే హీరో అయ్యారు. అంటే ఇంతమందిని నవ్వించిన వ్యక్తి, అన్ని సినిమాల్లో నవ్వించిన వ్యక్తి, స్టిల్ ఎప్పటికీ కూడా ఆయన ఒక మంచి కామెడీ రోల్ వస్తే నవ్వించగలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇంట్లో ఒకరోజు ఆ విషాదం జరిగింది, మీకు తెలుసు, అందరికీ తెలుసు, వాళ్ళ డాటర్ విషయంలో. సో ఏంటంటే ఆ సంఘటన గురించి మీకు ఏమన్నా క్లియర్ కొంచెం తెలుసా? అంటే పూర్తిగా మనకు తెలియపోయినా సార్, జీవితంలో ఎంత పెద్ద వ్యక్తికైనా భగవంతుడు అందరికి అన్ని ఇవ్వడం అనేది సృష్టి పుట్టిన దగ్గర నుంచి ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాల వల్ల రకరకాల జరుగుతాయి. నిజంగా ఇంట్లో ఆ రోజు ఆ బ్యాడ్ జరగడం మేము చాలా బాధపడ్డాం. కానీ అదే చెప్పాక కొన్ని కారణాల వల్ల మేము కలవలేకపోవడానికి ఇబ్బంది అయింది, కలవలేకపోయాను. అప్పుడు కలవలేదండి? కలవలేదు. మనసులో మాత్రం చాలా బాధపడ్డాను. ఇంకోటి ఏంటంటే అండి, మనం పరామర్శించేంత పెద్దవాళ్ళం కాదేమో అని మనం అనిపించి కూడా ఒక్కొక్కసారి దూరంగా ఉంటాను. ఎక్కడన్నా ఆయన ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ కనపడినప్పుడు హాయ్ సార్ అంటుంది తప్ప ఇలా స్టూడియోలో కనపడటం కానీ పర్టికులర్గా ఇంటికి వెళ్ళి పలకరించేంత మనం పెద్దవాళ్ళం కాదు. అయితే గుర్తుపడతారు, పలకరించలేనంత ఏం కాదు, డెఫినెట్గా గుర్తుపడతారు. 5-6 సినిమాలు కలిసి పని చేసాం, ఈ మధ్య కలవట్లేదు. కానీ ఇంక ఆ కారణంతో నేను కలవలేకపోయాను అనమాట. ఆయన మీకు ఇచ్చింది ఏదైనా ఒక వస్తువు ఏదైనా ఉందా? వస్తువు కానీ ఏదైనా అప్పుడు ఇచ్చింది తేనెటీగ టైంలో కానీ? వస్తువు అంటే ఏం లేదు, కానీ నేను బాగా గుర్తుకుండేది ఏంటంటే తేనెటీగలో షర్ట్ వాడారు ఆయన, డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట షర్ట్. ఆ షర్ట్ నేను చేశానంటే, నేను సినిమా రిలీజ్కి కర్నూలు వెళ్ళాను, కర్నూలు థియేటర్కి వేసుకెళ్ళాను. దాన్ని వేసుకెళ్ళిన తర్వాత థియేటర్ అయింది, ఇంటర్వ్యూలు వచ్చింది. ఇంటర్వ్యూలు వచ్చేప్పటికి కొంతమంది ఆయన అభిమానులు ఉంటారు కదా, అటు ఇటు చూశారు, ఏంటి ఈ షర్టు రాజేంద్ర ప్రసాద్ గారు అంటే ప్రేక్షకులు ఎంత అభిమానులు ఎంత క్యాచ్ చేస్తారు చూడండి. చూసి ఏంటి సార్ ఇది ఆ సినిమాలో వాడిన షర్ట్ లేకుండా మీకు ఏంటి సంబంధం అని ఒక అతను అడిగాడు. నేను ఆశ్చర్యపోయాను, అసలు ఫ్యాన్ ఇంత డ్రెస్ కూడా పట్టుకుంటాడని. డెఫినెట్గా మీరు చెప్పింది నిజమే, నేను పలానా ప్రొడ్యూసర్ గారు బ్రదర్ని, డ్రెస్ ఆయనదే, అసలు ఏంటి అనేది నేను గుర్తుపడతారా లేదా, అసలు ఏంటి అనేది నేను కావాలని వేసుకొచ్చిన షర్ట్ నచ్చని చెప్పాను. జీవితంలో నాకు మంచి గుర్తుండే మెమరీ అనమాట అది, కర్నూలు థియేటర్లో. సో మీకు పర్సనల్లీ ఏంటి సార్ ఆయన? అంటే మీరు కూడా అభిమానిగా మారిపోయారా ఆయనతో పనిచేసిన తర్వాత? లేదు ఆయన అంటే మీ దృష్టిలో ఒక వెల్ విషర్గా ఉన్నారా, ఒక అన్నలా భావిస్తారా? ఎలా భావిస్తారు మీరు పర్సనల్లీ? వెల్ విషర్ గారు అండి. అంటే మాది లైఫ్ యాక్చువల్గా మేము సోనబాబు గారి దగ్గర వచ్చాం. సోనబాబు గారి ఫ్యామిలీ మేము బాగా దగ్గర ఒకే ఊరు అనమాట మాది. అది 2-3 ఇంటర్వ్యూలు కూడా చెప్పాను. ఆయన ద్వారా వచ్చినా కూడా మళ్ళీ వర్క్ చేయగలిగింది రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలే, కొన్ని నేను ఎక్కువ వర్క్ చేయగలిగాను. అందుకని ఈక్వల్ టు సోనబాబు గారు రాజేంద్ర ప్రసాద్ గారు నాకు ఒకటే, ఇద్దరు వెల్ విషర్సే. తర్వాత కానీ కొన్ని కారణాల మేము మళ్ళీ కంటిన్యూషన్ గా సినిమా చేయలేకపోయాం. అప్పుడున్న బడ్జెట్లు వేరు, ఇప్పుడున్న బడ్జెట్లు వేరు. ప్లస్ ఫస్ట్ తీసినప్పుడు ఉన్న ధైర్యం తర్వాత మళ్ళీ రాదు. ఫస్ట్ పిక్చర్ చేసినప్పుడు ఏంటంటే ఏదైనా జరగచ్చు అని మనం ముందు ప్రొడక్షన్లోకి వెళ్ళిపోతాం. తర్వాత కొన్ని ఆర్థిక సమస్యలు, రిలీజ్ సమస్యలు అన్నీ అనుకోకుండా వచ్చిన తర్వాత మళ్ళీ మనం మన దగ్గర ఉన్న దీనితో కూడా మళ్ళీ సినిమా చేయాలంటే కొంచెం ఇబ్బందికరమైనవి, లేకపోతే తెలిసిన తర్వాత కొంచెం మనకి అర్థమవుతూ ఉండటం వలన కొంచెం ప్రొడక్షన్కి దూరంగా ఉండే. దగ్గరే మేము 14 సినిమాలు తీసాం. మా అన్నయ్య మెయిన్ 14 సినిమాలు తీశారు. తర్వాత కూడా తీద్దాం అనుకున్నా కూడా అదేదో కారణంతో అలా స్లోగా లేట్ అయిపోయింది అనమాట. సో రీసెంట్గా రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్కడైనా ఈవెంట్లో మాట్లాడితే కొంచెం ఆయన మీద కొంచెం కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, చాలామంది తిట్టడం, నెగిటివ్ కమెంట్స్ చేయడం, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఫ్లోలో ఒకప్పుడు మాటలు అవన్నీ, ఒకప్పటి రోజుల్లో నార్మల్లీ ఇళ్లల్లో ఊర్లలో నాటు భాష ఏముంటుందో ఆ భాష ఆయన పాపం చాలా ఫ్లోలో మాట్లాడేస్తున్నారు. ఆయన అప్గ్రేడ్ అవ్వకుండా ఇప్పుడు జనరేషన్ కాకుండా ఆయన ఎప్పుడైతే ఎలా మాట్లాడేవారో అప్పట్లో అలాగే మాట్లాడేస్తున్నారు. సో చిన్న పదాల్లో దొర్లుతున్నప్పుడు చాలామంది నెగిటివ్ కమెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే ఈయన తాగేసి ప్రెస్ మీట్లకు వస్తున్నారా అని, కొంతమంది ఏంటంటే ఈయనకు వయసు అయిపోయి ఇలా మాట్లాడుతున్నారా, ఇలాంటి క్వశ్చన్ మార్కులు వస్తున్నాయి. మీరు ఏమన్నా అబ్జర్వ్ చేశారా? మీకు జనరల్గా మనం అన్నీ అబ్జర్వ్ చేస్తామండి, కాదని కాదు. అయితే ఏంటంటే ఆయన క్యాజువల్గా క్లోజ్గా ఉండడం వల్ల టక్కన అందరితో ఎవరైనా అరే అనే స్వతంత్రంగా అందరినీ అలా కలుపుకుంటాడు ఆయన. దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా, నిజంగా చెప్పాలంటే సోషల్ మీడియా పెరగడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అప్పుడు ఏదైనా అంటే కూడా తెలిసేది కాదు. ప్లస్ ఏదైనా కాంట్రవర్సీ సంబంధించిన వాయిస్ వస్తే కట్ చేయడం ఏదో జరిగేది. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు సెల్ ఫోన్లు తీసో లేకపోతే వేరే ఇంకో దాంట్లో చూసో పబ్లిక్ విపరీతం అయిపోయాడికి ఎవరో ఒకళ్ళు దాన్ని కాంట్రవర్సీకి తీసుకోవడం. నిజంగా కూడా కొన్ని ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే ఫర్దర్గా కొంతమంది మాట్లాడినా ఇలా ఇబ్బందులు వస్తాయని చెప్పి మాట్లాడడం తగ్గిస్తారు. ఆయన అయితే ఎప్పుడు స్వతంత్రంగానే ఉంటాడు. అందువల్ల ఆయన స్వతంత్రంగా టక్కన అనేస్తారు. ఆయన అది మర్చిపోతారు ఆ మైక్ ఉన్నప్పుడు. 1-2 సార్లు కాంట్రవర్సీగా అనవసరంగా దీనిలో ఇరుక్కున్నారని నేను 2-3 సార్లు అనుకున్న సందర్భాలు ఉన్నాయి.
కానీ ఆయన వ్యక్తిత్వం నాకు తెలుసు కాబట్టి దాన్ని నేను సీరియస్ తీసుకోలేను. కానీ అలా అని పబ్లిక్ ఊరుకోరుగా, డెఫినెట్గా ఊరుకోరు. ఇప్పుడు మంచిని అలానే అంటున్నారు, చెడులు అనాలి అంటారు. కాకపోతే ఈరోజు అవన్నీ అలాంటి నెగిటివిటీని మైమర్పించడానికి పద్మశ్రీ అనే అవార్డు వచ్చింది. సో మళ్ళీ పాజిటివిటీ స్టార్ట్ అయింది ఆయన లైఫ్లో. డెఫినెట్గా అంతండి. ప్రతిదానికి ఒక సెక్షన్ ఉంటుంది సార్, ఒక 2 కోణాలు ఉంటాయి నాణ్యానికి 2 పక్కల. ఆ కోణంలో ఆయన విమర్శించిన ఆర్టిస్ట్గా తన నెంబర్ 1 డెఫినెట్గా ఆయన ఏమంటానికి లేదు. అందరూ అన్ని చూసినాయి, పబ్లిక్ కనపడే, కాబట్టి దాన్ని ఇలా గవర్నమెంట్ గుర్తించి పద్మశ్రీ ఇవ్వడం నిజంగా సంతోషం అనమాట. సో పబ్లిక్ మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారు? బికాజ్ ఏంటంటే ఆయన ఒక లెజెండ్, ఒక 70 ఏళ్ళ వ్యక్తి. అండ్ దట్టు ఏంటంటే ఆయన ఇన్ని 100 సినిమాలు చేసి ఇంతమందిని నవ్వించి, ఇప్పుడు ఎవరైతే కమెంట్లు చేస్తున్నారో వాళ్ళ తండ్రుల్ని, వాళ్ళ తాతలని అడిగితే చెప్తారు ఆయన గొప్పతనం ఏంటి, ఆ రోజుల్లో ఆయన సినిమాలకి ఎంత ఎగబడేవారు ఇవన్నీ. సో ఇలాంటి మధ్య వచ్చిన వాళ్ళు, లేదంటే ఇలాంటి వాళ్ళందరూ తిట్టడం, తాగేసి వస్తున్నావా అని చెప్పి కమెంట్లు చేయడం, లేదంటే ఆయన ఏదైతే పదాలు వాడాడో ఆ రివర్స్లో ఆయన్ని తిట్టడం, ఇలాంటివి కరెక్ట్ కాదు, ఒక పెద్ద వ్యక్తిని అలా అనడం కరెక్ట్ కాదని ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అట్లా ఉండదండి. ఎందుకంటే సమాజంలో దేవుడు అనుకున్న వాళ్ళనే, గురువుని అనుకున్న వాళ్ళనే తిట్టేవాళ్ళు ఉన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరిని కాదంటే లేదు. ఎప్పుడు ఒక స్టేజ్ దాటిన తర్వాత, పెద్దోడు అయిన తర్వాత ఏమంటారంటే సహజంగా, ఏమైనా నీకు పెద్దోడికి బుద్ధి లేదా అంటారు. ఆయన సహజంగా ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు నన్ను కాదు, సహజంగా మనం జనరల్ కామన్ మ్యాన్స్ కూడా ఏజ్ అనేది ఏమవుతుందంటే డెఫినెట్గా ఒక మర్యాదని చేసేది సమాజం పుట్టిన దగ్గర నుంచి. అలాంటిది మనం గప్పిని నోరు జారామనుకోండి, నీకు 10 మంది చెప్పాల్సిన వాడు నువ్వేంట్రా అంటారు. ఈ సహజంగా వచ్చిన నేచర్లో వచ్చిన ఇవి అనమాట. అందుకని రాజేంద్ర ప్రసాద్ గారని కాదు, ఇంక వేరే ఎవరైనా సరే తన నోరు కనుక కొంచెం స్లిప్ అయితే సహజంగా ఎవరైనా సరే దాన్ని సమాజం తీసుకోవడం కూడా తప్ప అని నేను. ఎందుకంటే అలా అభిప్రాయాలు నాకు చెప్తూ ఉంటారు అనమాట. సరే తను తప్పు చేయొచ్చు, విమర్శించేవాడు కూడా తప్పు చేయొచ్చు, కాదని కదా, అది బయటకు వచ్చినప్పుడు వస్తుంది. కానీ పెద్ద వ్యక్తులు మాత్రం 100% సమాజానికి అనుకూలంగానే వెళ్ళాల్సిందేనండి. ఇప్పుడు మనం సత్యసాయిబాబు లాంటి వాళ్ళం, ఇంకోళ్ళని కూడా మనం రకరకాల విమర్శించిన అన్ని దేవుడు అన్న వాళ్ళు కూడా విమర్శించిన సమాజం మన సమాజం. అందుకని వ్యక్తుల్ని విమర్శించడం పెద్ద కష్టమైన పని కాదు, దాన్ని మనమే కంట్రోల్ చేసుకోవాలి పెద్దరికాన్ని. సో ఇప్పుడు గాసిప్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇద్దరు ఒక హీరోయిన్లు కానీ కలిసారనుకోండి ఎక్కడన్నా బయట, వెంటనే పెట్టేసి ఏదో నడుస్తుంది అని చెప్పి పెట్టేస్తూ ఉన్నారు. సో నడుస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో ఏమన్నా అలాంటివి ఏమన్నా విన్నారా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి? ఏమన్నా సహజంగా వస్తాయండి, ఎప్పుడైనా ఏ తరంలోనే ఉంటాయి, లేవనేది కాదు. కాదు అప్పుడు సోషల్ మీడియా లేదు కాబట్టి ఇంత లేదు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి మీరు విన్నవి ఏమైనా ఉన్నాయా ఆ రోజుల్లో? సహజంగా ఇప్పుడు చెప్పకూడదు కాదు, కానీ ఇంకా అది అంతే కదా, ఒక ఇద్దరు వ్యక్తులు కంటిన్యూగా మాట్లాడుకుంటారంటేనే సమాజం ఆయన మీద వచ్చినాయి. అయితే అలాంటివి ఆటం అనేది కాదు, సహజంగా అనుకుంటారు అంటున్నాను అంతే. ఎవరైనా మరి ఇప్పుడు నేను చెప్పినా అందరికీ పబ్లిక్ కొన్ని తెలిసినాయి, సహజంగా జనరల్గా అనుకుంటారు అంతే. అవి కొన్ని లోతుకి వెళ్తాయి, కొన్ని అక్కడితో ఆగిపోతాయి. అది పూర్తిగా నేను చెప్పలేకపోయినా అర్థం చేసుకోండి. కాబట్టి ఏంటంటే గ్రాఫిక్స్ అనేది ఎప్పుడు ఉంటాయి, కాకపోతే అప్పుడు పబ్లిసిటీ లేకపోవడం ఎక్కువ తెలిసేది కాదు. ఇప్పుడేమో చిటుకుమన్నా మనకి సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ అవుతుంది అన్నమాట. సో ఇందాక ఎక్కువ సార్లు చూసిన సినిమా ఏంటంటే మా ఇల్లుడు అని అన్నారు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారి పేరు వినగానే మీకు గుర్తొచ్చే గెటప్ ఏంటైంది? అంటే ఏ అటైర్లో గుర్తొస్తారు? ఆ నలుగురిలో ఆ ముసలి గెటప్లోనా, లేదు కొబ్బరి బొండంలో ఇలాగా షట్లు వేసి ఇంత లావు కనిపించేవారు, సో ఆ గెటప్లోనా? మీరు తేనెటీగలో చూసిన రాజేంద్ర ప్రసాద్ గారా, లేదు మా ఇల్లుడిలో చూసిన రాజేంద్ర ప్రసాద్ గారా? అంటే నేను ఆ టైప్ అనుకోలేదు ఆయన్ని. ఆ సినిమాకి సంబంధించి స్టోరీకి సంబంధించినప్పుడు చూసేవాడిని, దీనిలో ఈ క్యారెక్టర్ ఎలా చేశారు అనే ఎక్కువ అబ్జర్వేషన్. అంటే ఇప్పుడు నేను రాజేంద్ర ప్రసాద్ గారు అన్నింటినీ మీకు ఒక ఇమేజ్ వస్తుంది కదండి బ్రెయిన్లో, ఆయన రూపురేఖలు వస్తూ ఉంటాయి. అది ఏ గెటప్లో వస్తుంది, ఏ సినిమాలో గెటప్లో వస్తుంది? అంటే మీరు అన్న క్వశ్చన్ కరెక్టే. నాకు ఎలా గుర్తొస్తుంది అంటే మేము ఓన్ ప్రొడక్షన్ చేసాం కదా తేనెటీగ. నేను రాజేంద్ర ప్రసాద్ గారు అనగానే మేము తేనెటీగ చేసాం, దాని మీద ఎక్కువ ఉంటుంది అనమాట. తర్వాత మైనర్ రాజ్యాలో మంచి గెటప్ అనమాట. అది సరదాగా కామెడీగాను సరదాగా ఉంటుంది. ఇంకో మంచి సబ్జెక్ట్ అది కూడా అప్పుడప్పుడు గుర్తొస్తూ ఉంటుంది అంటే. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ దాంట్లో మల్లెపూలు ఉంటాయి అనమాట, మల్లెపూలు ఎలా పెట్టుకొని ఇలా అంటారు, అది మ్యానరిజం. అది ఎప్పుడు కొన్ని సందర్భాల్లో బయట ఆ సీన్ గుర్తొస్తూ ఉంటుంది నాకు. సో రాజేంద్ర ప్రసాద్ గారిని ఎప్పుడు కలవబోతున్నారండి? కలుస్తానండి, త్వరలోనే కలుస్తాను. సో కలిసినప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? బికాజ్ ఇవన్నీ మీరు చాలా రోజుల నుంచి మాట్లాడాల్సిన మాటలన్నీ మిగిలిపోయినాయి కదా. అలానే కాదండి, జనరల్గా పద్మశ్రీ వచ్చినందుకే కంగ్రాచులేషన్ చెప్పాలని కలవాలనుకున్నాను. ఊర్లో ఉండడం వల్ల కలవైపోయాను కదా, కొంచెం లేట్ అయినా కలిసి కృతజ్ఞతలు తిరుగుతాను అనమాట. సో మా ఐ డ్రీమ్ వేదికగా ఒకసారి ఆయనకి మరి కంగ్రాచులేషన్స్ ఎలా చెప్తారో చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో సంతోషకరమైన విషయం. కంగ్రాచులేషన్స్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఏమన్నా అప్పుడు ఏమని పిలిచేవారు సెట్స్లో ఆయన్ని? రాజేంద్ర ప్రసాద్ గారు సార్ అనేవాడు, హీరో గారు అనేవాడు. అంటే కొంచెం నిక్ నేమ్స్ ఉంటాయి కదా, కొంతమంది బాబు ఇళ్ళల్లో పెడతా ఉంటారు కదా. రాజేంద్ర ప్రసాద్ గారు హీరో గారు లేదా రాజేంద్ర ప్రసాద్ గారు అని పిలిచేవాడు, ఆయన సపరేట్ నిక్ నేమ్ లేదు.
సో ఆయన మిమ్మల్ని మామూలుగా బాలయ్య బాలయ్య అని లేదా పిలిచేవారా? బాలకృష్ణ అని పిలిచేవాడు, ఏ బాలకృష్ణ ఇట్రా అనేవాళ్ళు, లేదా బాలయ్య ఇట్రా అనేవాళ్ళు అనమాట. అది మీటర్ చూసినప్పుడు ఆ లైటింగ్ అని ఏదైనా సన్లైట్ సాంగ్స్ షూటింగ్ అప్పుడు డిస్కస్ జరిగేది. ఎందుకంటే సన్లైట్ బాగోపోతే మనం అప్పుడు చేసేవాళ్ళం కదా, ఇప్పుడు ఏ లైట్ ఉన్నా చేసేసి ఎక్కడైనా మనం దాన్ని ఎడిటింగ్ రూమ్లో చేయగలుగుతాం. అప్పుడు ఫిల్మ్లో చేసినప్పుడు కంపల్సరీగా సన్లైట్ అనేది మినిమం ఎక్స్పోజ్ లేదే జరిగేది కాదు. దానికోసం అప్పుడు వెయిట్ చేసేవాళ్ళు సన్లైట్ కంపల్సరీ రావాలని. అవుట్డోర్ కొన్ని చోట్ల లైట్ తీసుకెళ్ళగలిగే ఇబ్బంది లేని చోట సన్లైట్ కోసం వెయిట్ చేయాల్సి వచ్చేది అనమాట. ఆ టైంలో మేము బాగా పక్కనే ఉండేవాళ్ళం. ఆ లైట్ ఓపెన్ అయిన తర్వాత రెడీ అని చెప్పడం ఇవన్నీ బాగా దగ్గరికి ఉండేవాడు కదా, బాగా ఫ్రీగా మాట్లాడేవారు. సో ఆయన చాలా సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. మీకు బాగా నచ్చిన పాట ఏంటి ఆయన ఇప్పటికి? డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు నేను బయట సినిమా కన్నా కూడా మా సినిమా గురించి నేను చెప్పాలి. తేనెటీగలో యాక్చువల్గా ఏంటంటే ఒక చిన్న సీన్ ఉంటుంది, ఎక్కడికి వెళ్దాం అనేది ఒక అమ్మాయి మధ్యను ఒక దాంట్లో క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మధ్య ఉంటుంది అనమాట. అది డిస్కస్ జరిగేటప్పుడు మల్లాది గారు మామూలుగా నవల్లో జనరల్గా రాశారు. ఈ నందకుమార్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ విజయసాగర్ గారు, మా అన్నయ్య వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసేటప్పుడు దీన్నే మనం పాటలాగా పెట్టి అది రాజేంద్ర ప్రసాద్ గారితో పాడితే డెఫినెట్గా బాగుంటుందని నిర్ణయం తీసుకున్నారండి. అది ఆ నిర్ణయం సూపర్ డూపర్ హిట్ అయిందన్నమాట. తర్వాత మాకు గోల్డ్ లిస్ట్ కూడా వచ్చింది దానికి. అసలు మీకు ఆశ్చర్యం చెప్పాలంటే ఆ టైంలో ఏ హోటల్లో చూసినా సరే, హైదరాబాద్ హోటల్స్ అవనండి, వైజాగ్ హోటల్స్ అవనండి, ఎక్కడ అవనండి, ఆటో వాళ్ళు అవనండి, ఆ సాంగ్ పెట్టుకోకుండా ఎవరు లేరన్నమాట. ఇది అతిశయోక్తి కాదు. అబ్బా స్టార్ట్ అయిందిరా బాబు కారు, అబ్బా నోరిపిందిరా బాబు నోరు అని, ఎక్కడికి వెళ్దాం మీ ఇంటికి వెళ్దాం అనే సాంగ్ అనమాట. డెఫినెట్గా నా ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆ సాంగ్ చూస్తే నిజంగా ఆ సాంగ్ సూపర్ హిట్ అనేది ఇప్పుడు తరం వాళ్ళకి కూడా అర్థం అవుతుంది అనమాట. అది ఆయన పాడటం నాకు తెలిసి ఫస్ట్ ఆయన పాడింది అదే అనుకుంటున్నాను నేను. అంతకుముందు మరి పాడారో లేదు నాకు ఇప్పుడు గుర్తులేదు. రాజేంద్ర ప్రసాద్ గారు పాడిన పాట అది, ఆయన వాయిస్ పాడిన పాటతో పాడటం వల్ల అది ఇంకా ఆ వాయిస్ క్రేజ్ వచ్చి ఆ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అయింది అనమాట. జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని ఆ తర్వాత నాకు ఇప్పుడు గుర్తు చేస్తారు. ఇప్పుడు నన్ను పరిచయం చేసినప్పుడు తేనెటీగ రామారావు గారు తమ్ముడు అని అక్కడతో ఆగకుండా బాబు అబ్బా స్టార్ట్ అయిందిరా బాబు కారు అనే సాంగ్ అంటే సూపర్ హిట్ అని గుర్తు చేస్తూ ఉంటారు. సో ఇది అంటే రెగ్యులర్ పాటలా కాకుండా కాన్వర్జేషన్ ఇద్దరు మాట్లాడుకుంటున్న పాట, దాంట్లో కామెడీ ఇవన్నీ అక్కడ ముందు స్టార్ట్ అయిపోయి అక్కడ నుంచి ఇక సాంగ్ లోకి వెళ్ళిపోద్ది అనమాట. అది సూపర్ హిట్ అయింది. అందుకే చెప్పాను మీకు, కుయిలియన్ ఆయన గారు దాంట్లో యాక్ట్ చేశారు అనమాట. సో ఈ రోజు మీ వల్ల మళ్ళీ ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం, అంటే ఇప్పుడు 70 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంటున్నారు. సో ఒకసారి ఆయన చరిత్రని ఆయన క్రియేట్ చేసిన రికార్డులని ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. మేము కూడా మా ఐడ్రీమ్ తరపు నుంచి, ఐడ్రీమ్ మీడియా తరపు నుంచి మీకు ఇష్టమైన రాజేంద్ర ప్రసాద్ గారికి మేము కూడా విషెస్ చెప్తున్నామండి పద్మశ్రీ అవార్డు వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. నాకు కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది. నేను తేనెటీగ తీసినప్పటి నుంచి రాజేంద్ర ప్రసాద్ గారితో మధ్యలో సినిమాలు చేయడం, తర్వాత ఇప్పుడు ఈ పద్మశ్రీ రావడం, పద్మశ్రీ గురించి మేము రాజేంద్ర ప్రసాద్ గారితో ట్రావెల్ చేయడం వల్ల నాకు ఇంటర్వ్యూ అవకాశం రావడం కూడా చాలా సంతోషం. రాజేంద్ర ప్రసాద్ గారిని త్వరలో కలిసి మళ్ళీ ఆయనకి కృతజ్ఞతలు చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.